హత్య చేశానని చెప్పినా కోర్టు ఒప్పుకోవాలి కదా. అందుకని ఈశ్వర ప్రసాద్కి మూర్తికి పగున్నట్టు మనమే ఒక కారణాన్ని కల్పించాలి. కోర్టుని నమ్మించడం నీ పని. ఈశ్వర ప్రసాద్ చావాలి, అది వాడి తలరాత. ఏడుగురు కమిట్ చేయించావు, రేపు ప్రాబ్లం వస్తే కోర్టు చుట్టూ నేను తిరగలేను, నేను వెళ్ళిపోతాను. నలుగురికి మంచి జరుగుతుందంటే కమిట్ అవడంలో తప్పే లేదురా. ఏంటి బాబు నువ్వు అనేది? నాగూరు సినిమా డైలాగ్ రా. టంగ్ టీడింగ్ 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 టీడింగ్. అర్థమైందా? కాలుతోంది. కాలుతోందంటావేంట్రా? అర్థమైందా? నువ్వు లోపల ఎక్కడో కాలుతోంది అంటున్నాను గురు. ఇలా చేస్తే సరిగ్గా రాదని నేను అప్పుడే చెప్పాను, విన్నావా? ఇది చిల్లీ చికెనా? అది చిల్లీ చికెన్ కాదు, చెడిపోయిన చికెన్. నువ్వెవరివయ్యా? ఆ తర్వాత చెప్తాను గానీ ఏంటిది చికెన్? మూర్తి గోదావరిలో దిగేసాడు. ఏం నూనె అందుకోండి. అసలు మీరు చికెన్ ఇంకా ఉందా? భయపడకండి, మేము లాయర్ గారికి కావాల్సిన వాళ్ళమే. మూర్తి చిల్లీ చికెన్ మాత్రమే కాదు, గుత్తంగా కూడా సూపర్ గా చేస్తాడు. అవునే ఉందండి, అది పట్టు. అది అలాగే అటు ఇటు పోయా. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. మీకు ఉంది గుత్తొంకాయ. ఎగరేసి కలిపెట్టు, సూపర్ గా ఉంటుంది. ఎగరేస్తూ కలిపి పెడితే సూపర్ గా ఉంటుందా? అక్కయ్య దగ్గర చికెన్ ఉంది కానీ చేయడం తెలియట్లేదు. అందుకే మూర్తి అక్కయ్యకి చిల్లి చికెన్ నేర్పిస్తున్నాడు. అక్కయ్య బాగా పికప్ అవుతోంది. పికప్ అవుతోందా? ఏమిటో నువ్వు అనేది? అది చెప్పగానే అక్క గబుక్కుని పట్టేసింది. గబుక్కుని పట్టేసుకుందా? మూర్తి బయటికి రా. వచ్చే మూర్తి, అక్కయ్య తనే చేసుకుంటుందిలే. ఏం జరుగుతుందిరా లోపల? ఏం లేదు సార్, మన ఇంట్లో ఎంతమంది వంట వాళ్ళున్నా భార్య చేతి వంట తినడంలో ఆనందం ఉంది చూశారు, అదురుతుంది సార్. ఆ అదురుడు వాళ్ళ పెళ్ళాల దగ్గర ఉండాలి కానీ ఇంకొకటి పెళ్ళాల దగ్గర ఉండకూడదు. అర్థమైందా? రే నువ్వు మామూలుడు కాదురా, జంబలగడి పంపవే. థ్యాంక్ యూ. దీనికి ఏం తక్కువ లేదు. వంట పూర్తయింది, భోంచేసే వెళ్ళాలి. మీరంత లవ్వుగా పెడతానంటే తినకుండా ఎలా ఉంటాను చెప్పండి. లవ్వా? అభిమానం అభిమానం. ఇంకా నయం, నా పెళ్ళం ఇక్కడ లేదు. అదిగో అక్కడ ఉన్నారండి. మూర్తి, గుత్తొంకాయ కూరలో కారం కూర స్టైల్ నాకు ఇంకా చెప్పనే లేదే. తర్వాత చెప్తానండి. సరే మూర్తి. భగవంతుడా, కుటుంబ కలహాలు రేపేలా ఉన్నాడే. ఏమైంది బావా? ఏం లేదు బాబా, ఈ మూర్తిగాడు మన ఇంట్లోకి రాగానే మన ఇంట్లో ఆడవాళ్ళతో పరాతిగా ఆడుతున్నాడు. బట్ నేను కంట్రోల్లో పెట్టాను. ఇది ఎంజాయ్ చేశాను, పర్వాలేదా? ఊళ్ళో వాళ్ళు ఈశ్వర ప్రసాద్కి మూర్తికి పగుందని నమ్మాలంటే ఆ మూర్తికి ఒక అమ్మాయితో సంబంధం ఉందనాలి. ఏ అమ్మాయితో లింక్ పెట్టాలి? ఏ అమ్మాయితో లింక్ పెడితే ఈశ్వర ప్రసాద్కి రక్తం ఉడుకుతుంది? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏమ్మా, టైర్డ్గా ఉంటే ఇంకో రోజు రెస్ట్ తీసుకెళ్ళొచ్చుగా? పర్వాలేదండి, నాకు ఇప్పుడు బాగానే ఉంది. ఆంటీ, మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారే మీరు నీళ్ళలో మునిగి చనిపోయారని. చనిపోయి ఉండేదాన్ని, అంతలో ఎవరో వచ్చి నన్ను కాపాడారు. ఇవి మీరు వేసుకున్న నగలు. ఇది మీ చైన్లో చిక్కుకునుంది. బహుశా మిమ్మల్ని కాపాడిన వాళ్ళది అయ్యుండొచ్చు. ప్రియమైన వాయుపుత్రకి. వాయుపుత్ర? అందుకే సైలెంట్గా వచ్చి కాపాడి హనుమంతుడిలో వెళ్ళిపోయాడు. దిక్కులు చూస్తావేంట్రా, తల వచ్చుకొని పని చేయక. సార్, హంసరాజు గారు ఎక్కడ ఉంటారు? నా శత్రువులకి నేను హింసరాజుని, నన్ను నమ్ముకుని వచ్చే ఊళ్ళకి హంసరాజుని. ఈ హంసరాజు సారా కాశాడంటే ఎదుర్లంకంతా వాసనతో గుమగుమగుమగుమలాడిపోవాలా. ఆ రోజుల్లో నన్ను చూస్తేనే వచ్చో శివుళ్ళు. ఇలాగా ఎంతకంటే ఫోర్స్ గాని ఇప్పుడు పోసెత్తుంటారు భయంతోనా? అది అలాగ ఫోర్స్ గా వచ్చినప్పుడు తగ్గండి. మీరు నన్ను చూడటానికి వస్తున్నారని ప్లేడర్ గారు చెప్పారు. రే సుబ్బడా, 2 కొత్త ఐటాలు వచ్చినాయి కదా, వచ్చి ఎక్కడికి వెళ్తారు? కూకుండా వద్దండి, నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదు. ఒక విఐపి లింక్ కావాలంటే ఇందులో సింక్ అవ్వాలా? ఏడు దేవులాడుతున్నారు విఐపిని. ఆ విఐపిని నేనే మరి. పట్టు కొట్టు బిగించ, బాగా బిగిస్తా. కొవ్వు
రేయా నీ పేరు చెప్పరా. ఎందుకని? నీ పేరు చెప్తే ఉచ్చపోస్తారన్నావు కదా, అయితే నేను ఇప్పుడు పోసుకోవాలి. నీ పేరు చెప్పరా. ఇదేమన్నా న్యాయంగా ఉంది? అడగచ్చు కదా. ఏంటి ఓ ఈఐపి పేరు లాంటి చెత్తేసాడు కూడా వాడేస్తాడు. ఇదేమన్నా బాగుందా అబ్బా? తప్పేలే రే గిరి. ఏయ్ గిరిగాడి వీక్, నేను స్ట్రాంగ్. చూద్దాం. అలవాట్లేదు. పర్లేదు అలవాట్లేదు. పర్లేదు అలవాట్లేదు. ఏం పర్లేదు. అలవాట్లేదు. బాటిల్లో సరుకు లేదు. అలవాట్లేదు అంటే నేను బాణలో సరుకు అంతా తాగేసావు కదంటరా. పియన్నా ఇదే విఐపి. విఐపి అన్నా, వీడు పడుకోవడానికి మంచి రూమ్ సెటప్ చేయించావు, మరి నాకేం లేదా? నేనే నిన్ను తీసుకెళ్తారనుకున్నాను. రా, నీకు స్పెషల్ సూట్ ఇచ్చేస్తాను. బస్ స్టాప్ లో నుంచుంటే బస్సు వస్తుంది, ఫుల్ స్టాప్ దగ్గర నుంచుంటే ఫుల్ వస్తుందా? ఎందుక ఎక్కినవు? సూపర్ సూపర్. ఎరగ తీసుకోలే. తాళం సేవ్ ఉందా? సేవక్కలేదు, శాఖ ఉంటే చాలు. ఏంటి నా శాఖ పడతలేదు. అది అటు పక్క ఉంది. ఓ చాలా థ్యాంక్స్ అప్పు. నువ్వు పడుకునే అంతపురం లోనుంది, వచ్చి చూడు, అదిరిపోతాం. సూపర్గా ఉంటుంది అప్పు. తాయితీ కదా, కంగారు లేదులే. నువ్వు ఎక్కడ పడుకో, నేను పొద్దునే వచ్చి లేపుతాను. పాక చిరిగిపోయింది. కొత్త మోడల్ లేటెస్ట్ గా వచ్చింది. గుడ్ మార్నింగ్ పియన్న. అలాగేలే, గుడ్ మార్నింగ్. పడుకో పడుకో. వెనక దారి మూసేస్తాను, ముందు దారిలో సింపేస్తాను. ఏంటి ఇవాళ వేటకు వెళ్ళలేదా? ఏం లేదమ్మా, అందరూ తుఫాను వస్తుందంటున్నారు. తుఫాను వస్తే గాలి వస్తుంది, గాలి వస్తే నీ పేపర్ కాయించాలన్నీ ఎగిరిపోతాయి. అందుకే తలుపు గట్టిగా మూసోమని చెబుతారని వచ్చాను. చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి, లేదంటే నేనే కష్టపడాల్సి వచ్చేది. ఈ కౌరు చెప్పిన అన్నగారికి బహుమతి ఏం లేదేటి? ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. పడ్డారండి ఫ్యామిలీలో మరి. లోన అంజలమ్మ ముక్కు మొహం తెలియనోడితోటి టింగా టింగా డయ్యా. నా కళ్ళారా చూశాను. పెద్దయ్య గారు, ఏంట్రా గొడవ ఇక్కడ? గొడవే పెద్దయ్య గారు. ఆ చెండాలని నా నోటితో ఎలా చెప్పమంటారండి? ఎవడో కష్టంగా ఆఫీసులో దూరాడు, అంజలి అప్పుడు తెలిపేసింది, ఇప్పటిదాకా తెరవలేదండి. ఇంకా ఎందుకురా వాడిని వదిలిపెట్టారు? అన్నయ్య, ఇది జమీందార్ గారి ఇంటి వ్యవహారం. వాళ్ళు ఏవైనా చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకని ఎంత చండాలం జరుగుతున్నా చూస్తూ ఊరుకోమంటారా? రండ్రా, వెళ్ళి అడుగుతాం. చూడండి, లోపల ఎవరున్నారో చూసి అప్పుడు చెప్తాం. ఎవరది? నీ లవ్వరు. ముద్ది ఏంటిది? సారు అలసిపోయి నిద్రపోయారట. ఇదే మొదటిసారా లేక తరచూ వస్తుంటావా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. తప్పు చేసింది చాలక ఇంకా ఏం తెలియని అమాయకుడిలా నటిస్తున్నావా? నేను కాసేపే ఇక్కడ పడుకున్నాను. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు? ఏది చిన్న విషయం? మీరు కలుసుకోవడానికి మేం పనిచేసే చోటే కావాల్సి వచ్చిందా? ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నారు? ఇతను ఎవరో ఏంటో కూడా నాకు తెలీదు. ఎవరో ఏమిటో తెలియకుండానే లోపలికి తీసుకెళ్లి గడి వేసుకున్నావా? ఏవే అంజలి, లెక్కలు చూస్తున్నాను అన్నావే, ఆ లెక్క ఇదేనా? బాబు
నువ్వు ఊరుకో. అసలు ఇక్కడ ఏం జరిగిందిరా? చెప్పండ్రా నాలుగు పిక్కొని చచ్చినా చస్తుందిరా. నువ్వు అనాథని శార తీసావు కదా, నీ పరువు తీసేస్తుంది ఇప్పుడు. అంజలి గురించి నాకు తెలుసురా. ఇప్పుడు మాకు తెలిసింది. ఈ తిరుగుబోద్దు రేపటి నుంచి పనిలోకి రాకూడదు. ఆగండి. ఈ అమ్మాయి ఇవాటి నుంచి పనిలోకి రాదు. మీరు అనుకున్నట్టు నేను అలాంటి వాడిని కాదు సార్. అసలు ఇది ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. చాలు నువ్వు ఇంకేం చెప్పొద్దు. నీలాంటి వాడితో మాకు అస్సలు పడదు. మీరు ఇక బయలుదేరండి. అయ్యగారు ఆవేశపడుతున్నారు. బావా, ఈసారికి క్షమించి వదిలేయండి. ఇక మీద ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, సరేనా? అలాగే సార్. ఇది ఖర్చులు గుంచుకో, ఉండడానికి ఏర్పాట్లు చేశాను, అక్కడికి వెళ్ళి ఉండండి. పదగురు పోదాం. ఇంకా కొట్టలేదు కదా. నువ్వు చేయలేపే స్టైల్ చూస్తే పొట్టలో కుద్దేసినట్టు ఉంది. కొట్రా. నేను ఎందుకు నన్ను నిరికించావు? అంజలి నన్ను పనులోంచి తీసేయించింది. పగ తీర్చుకుందారని నిన్ను పెట్టి చిన్న ప్లే చేశాను. అలాగా? పనులోంచి తీన్ చేసింది అంటున్నావే, అసలు నువ్వేం పని చేసేవాడు? ఈ ఏరియాకి నేనే టోటల్ సూపర్వైజర్. సూపర్వైజరా? సరిగా సేవలు పడుతున్నారు లేదని చెకింగ్ చేసేది. అది సూపర్వైజర్ రా పిత్తమరి. ఏదో ఒక వయసు అనుకో, తర్వాత ఏం చేయబోతున్నారు? అయ్యో బట్టలు తీస్తే ఎంతమంది ఏమో బాబు నా బాడీ. ఎందుకలా మరుగుతా? ఎప్పుడు చూడండి చూసేటి. అదే తిని వస్తువు కాదే. అమ్మా, ఇవి భోంచేయడానికి ముందు వేసుకోవాల్సిన మందులు మర్చిపోకుండా వేసుకోండి. తర్వాత ఆఫీస్ అకౌంట్స్ అని నోట్బుక్లో రాసి పెట్టాను, మీకు వీలున్నప్పుడు చూడండి. నువ్వు నీ చెల్లెలు శాలిని ఇక్కడ నాతోనే ఉండండి అని ఎన్నిసార్లు చెప్పాను? నేను ఇంతకుముందే చెప్పాను కదండి, మా నాన్నగారు చనిపోవడానికి ముందు నాతో వెదురులంక దివాణంలో లెక్కలు చూడడం వరకే మన పని, అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పారు. ఆయన మాటని నేను నా చెల్లెలు జవదాట్లేం. క్షమించండి అమ్మా. బాయ్ బాబు. వేణు, ఏంటమ్మా? ఈశ్వర ప్రసాద్ గారు గుర్తొచ్చి బెంగతో బాబు బాగా ఏడ్చినందువల్ల జలుబు చేసింది. మర్చిపోకుండా మందులు వెళ్ళొస్తాను. పండు పెద్దదిగా ఉంది కానీ రేట్ ఎంత ఏంటి? 2 పళ్ళు 3 రూపాయలు. ఓ పండు 10 రూపాయకి ఇస్తావా? ఇవ్వను. ఎరా అడ్డగడదా, బుద్ధుందిరా నీకు? ఈ హంసరాజు నీ పాట హంసరాజు అయిపోయాడు. సందులో చూసుంటావు, గొంతులో చూసుంటావు, సారా కొట్లో చూసుంటావు, అంతెందుకు బురద కొట్లో పొలం చూసుంటావు. లాగి కొడితే వారం రోజులు అవుతుంది లేవడానికి. నాకు ఓహో అలా అంటావా? నీ ఎముకలు కుళ్ళబడవడానికి మూర్తొస్తున్నాడు, అటు తిరిగి చూడు. అయ్యో ఈ చేతులు చికెన్ టైపులు కొనపొడి చేస్తాడు. కొనపొడి చేస్తాడు.
మనందరం ఒకే కుటుంబంలో బతుకుతున్నాం. మనలో మనకెందుకు గొడవ? అన్నం పెట్టమన్నాడు, ఇంకా టైం అవ్వలేదన్నాను, అందుకోసం ఫోన్ నన్ను. దిగులు పడక బాలా, ఆడు కొరివితో తలగోక్కుంటున్నాడు. ఈ విషయం మటుకు జైలర్ గారికి తెలిసిందో ఏంటి జైల్లో వైలెన్సా? సైలెన్స్ మెయింటైన్ చేయడానికి నేనే ఆర్డినరీ జైలర్ జిమ్ములింగాన్ని కాదు, టెర్రర్ తాతారావునే. ఈవేళ మాయాగాడిని కుళ్ళపొడి చేస్తాను. ఏంటి సెల్యూట్ కొట్టు? నేను వీళ్ళని కొట్టమానాను. ఉదయాన్నే కొట్టాను కదా సార్. నేను కూడా నిన్న రాత్రి కొట్టాను, ఇప్పుడు కొట్టరా? ఇలా చూడు, ఆ బాలగాన్ని కాస్త తగ్గమను, లేదా వాడిని ఇక్కడే కొట్టి సమాధి చేస్తా. సరేలే, ఎక్కడ టెన్షన్ అవ్వాలో అక్కడ అవ్వకుండా వదిలేస్తారు. ఇప్పుడు టెన్షన్ అయ్యి ఏం ప్రయోజనం? ఇలా చూడండి, ఆ బాలగాడి మీద నేను సివియర్ యాక్షన్ తీసుకుంటాను. ఒక జైలర్తో ఏదో టైలర్తో మాట్లాడినట్టు మాట్లాడి వెళ్ళిపోతున్నాడు వీడు. అవును, ఎప్పుడు వచ్చాడు వీడు? నిన్నే వచ్చాడు సార్. నిన్న వచ్చిన కుయ్యాగాడు బాలానే కొట్టాడు. నెక్స్ట్ మిమ్మల్నే కొడతాడు సార్. వీణ్ణి ఒప్పుకుంటాను. వీణ్ణి గంజి పెట్టి ఉతి కారేయడానికి ఒక పవర్ఫుల్ ఆఫీసర్ వచ్చి తీరుతాడు. వాయుపుత్ర? ఎవడ్రా వాడు? వాయుపుత్ర! కాకి చొక్కా వేసుకుని దండించడానికి వచ్చాడ్రా తమ్ముడు. కాకి చొక్కా వేసుకోగానే సరికాదు, గుండెలో కలేజా ఉండాలి, లేదా బాక్స్ బద్దలవుద్ది. మన మినిస్టర్ ఎవరో తెలుసా? గుండెల్లో కలేజా మాత్రమే కాదురా, కండల్లో బలం కూడా ఉంది. తోటి ఖైదీలతో మర్యాదగా నడుచుకోలేదో నిన్ను ముక్కలు చేసి పులుసులో కలిపేస్తా. నీకు ఇంకో విషయం తెలుసా? నేను ఆఫీసర్ని కాదు, ఖైదీని. నంబర్ 2, 3, 8. ప్రేమతో వాయుపుత్ర. ఏమయ్యా, నీకెంత ధైర్యం ఉంటే కక్కుసులో కుక్కీకి వేలాడదీసిన గంజి పెట్టి ఉతికారేసిన నా కాకి చొక్కాని నువ్వేసుకెళ్తావు? పై అధికారి ఒక ఆయన వస్తారు, ఆయన నిన్ను ఉతికి ఆరేస్తారని చెప్పారు కదండి, అందుకే అలా చేశాను. ఇలా చూడు, తప్పు చేసిన వాడికి శిక్ష విధించాల్సిందే. అందుకే ఈ జైల్లో నువ్వు తప్ప వేరే మగాడే లేడు. థ్యాంక్స్. కనుక నువ్వు ఉతుకు, చక్కగా ఉతుకు. ఉతకమంటారండి? బాగా ఉతుకు. కానీ ఉతకడానికి ముందుగా నాతో చెప్పు, అప్పుడే నేను ఇంకో డ్రెస్తో రెడీగా ఉండగలుగుతాను.
వస్తాను సార్. ఏంటి వీడు టెర్రర్ తాతారావుని టెర్రరైజ్ చేసిపోతున్నాడు? ఇవేమన్నా జనక్రీడలా జలసాగా చేస్తున్నారు? జైల్లో ఎంతమంది ఖైదీలున్నా మూర్తి మీద బాల మీద మీకు ప్రత్యేకమైన శ్రద్ధ. ఏకలవ్య, మిగతా వాళ్ళకి సాయం చేయడం కోసమే చిన్న చిన్న తప్పులు చేసి జైలుకు వచ్చాడు మూర్తి. కానీ బాలగాడు ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేసేవాడు. కంపెనీ వాడు పబ్లిక్ ని మోసం చేయడానికి ముందే వీడే కంపెనీని మోసం చేసి చేతివాడం చూపించి జైలుకు వచ్చాడు. వీళ్ళ మైత్రిని నేను అభినందిస్తున్నాను రా ఏకలవ్య. అచ్చే ఏకలవ్య, బాలా మీద దెబ్బ పడిందని తెలియగానే మూర్తికి లేచింది కోపం. అలాంటి స్నేహం వాళ్ళది. ఏంట్రా నీ చెడ్డీకి అన్ని కిటికీలు ఉన్నాయి, మగాడు నీళ్ళు వేసుకుంటున్నారు అండి సార్. అమ్మా ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నా నాయనా. సతీష్కి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. నేను రిలీజ్ అవ్వడానికి ఇంకా 6 నెలలు గడువుంది. శిక్షని తగ్గించమని నేను అప్పీల్ కూడా చేసుకున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఇంత పెద్ద అమౌంట్ని ఎలా ఏర్పాటు చేయగలనమ్మా? కష్టమేరా కానీ ఆపరేషన్ చేసి తీరాలి, లేకపోతే మీ తమ్ముడికి ఏం కాదు, భయపడకు, దేవుడున్నాడు. బాలా డల్గా ఉన్నది. తమ్ముడికి ఆపరేషన్ 5 లక్షల రూపాయలు కావాలట. నేను బయట ఉంటే ఏదో విధంగా ఏర్పాటు చేసేవాడిని. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. దిగులు పడకు, అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది. రేపు స్వతంత్ర దినోత్సవం. ఖైదీలందరి పేర్లతో చీటీలు వేసి ఒక ఖైదీని రిలీజ్ చేస్తారు. నీకు ఛాన్స్ ఉంది. సార్ ఏమిటి? ఆ చీటీలు రాసేటప్పుడు నా పేరు కూడా అందులో కలిపి రాసేయండి సార్. అయ్యయ్యో, అడ్డమైన గాడిదల పేర్లు రాయడం కుదరదురా. ఒకటి శిక్షాకాలం పూర్తిగా వస్తూ ఉండాలి, రెండోది చక్కని నడత ఉండాలి. నేను కూడా బాగా నడుస్తాను. ఏది నడు చూద్దాం. అది నడక ఎదవా, ఎక్కడో కూపులేసిన వాడు నడిచేట్టు నడుస్తున్నావు. లుడుకు, నిన్ను ఇప్పుడు రిలీజ్ చేసినా ఇంటికెళ్ళి చేరడానికి 1 వారం రోజులు పడుతుంది. ముందు నీ వీలుకున్న బెండు తీద్దాం, తర్వాత రిలీజ్ గురించి ఆలోచిద్దాం. అలాగే మూర్తి. సార్ చెప్పు మూర్తి. ఆ చీటీల్లో బాలా పేరు కూడా చేరిస్తే బాగుంటుంది. దోస్తీయా? చూద్దాం, వాడి పేరు కూడా పరిశీలించి చూద్దాం. అందరికీ నమస్కారం. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ సంవత్సరపు అదృష్టవంతుడు ఎవరో చూద్దాం. రేయ్, భయపడకరా, ఖచ్చితంగా నీ పేరు వస్తుంది. మూర్తి అదృష్టవంతుడు. నాకు బదులుగా బాలాన్ని విడుదల చేస్తే బాగుంటుంది సార్. ఇలా చూడు, ఇక నుంచి ఇతనికి బదులుగా ఇతను యాక్ట్ చేస్తాడు అని చెప్పడానికి ఇదేమన్నా టీవీ సీరియలా? సీరియస్ గా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీకు బదులుగా ఇంకొకరిని మేము పంపించాం. ఎలాగూ పైకెక్కేశావు, అలాగే మంత్రి గారి గురించి 4 మాటలు పొగుడుతూ మాట్లాడి దూరంగా వెళ్ళు. లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇక్కడ లేడీస్ ఎక్కడ ఉన్నారు? సరే జెంటిల్మెన్, జైలు ఈయనకేం కొత్త కాదు. ఎన్నోసార్లు ఎన్నో నీచమైన పనులు చేసి ఈయన ఇక్కడికి వచ్చారు. ఈసారి పర్మనెంట్ గా ఇక్కడికి వచ్చేస్తారు. అంత గొప్ప పెద్ద మనిషి. మూల శంకతో మొదలై దురద, గజ్జి, తామర వంటి ఎన్నో చండాలమైన వ్యాధులతో పాటు చక్కెర వ్యాధి కూడా ఉన్నప్పటికీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మంత్రి గారికి నా కన్నీటి అంజలి. ఈయనకి పెద్దిల్లు, చిన్నిల్లు, బుల్లిల్లు అంటూ ఎన్నో ఇళ్ళు ఉన్నప్పటికీ ఈయన ఎక్కువ కాలం గడిపేది వైజాగ్, రాజమండ్రి, చెంచల్గూడ జైళ్లలో. ఈయన త్వరగా మన జైలుకి వచ్చి చిప్పకూడు తిని సెంట్రీలతో తనులు తింటూ బక్క చిక్కి ముక్తి పొందాలని ఆ ముక్కంటిని వేడుకుంటున్నా. నేను ఈ వేదిక మీద ఇలాగే మాట్లాడాలని నన్ను రెచ్చగొట్టి నాకు అవకాశం కల్పించిన తాతారావు గారికి ఇక్కడ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. గొప్ప కృతజ్ఞతలు. ఇంకో మాట మాట్లాడేవో నా సీటు. చివరిగా నా శవయాత్రే. సార్ నమస్కారం సార్. రావయ్యా, ఇదే నేను నీకు ఇచ్చే గిఫ్ట్. ఇదేమిటి సార్, వాచ్లో ఉంది కానీ ముళ్ళు కనపట్టలేదు? ఏదైనా తిరిగి చూస్తేనే కదా తెలిసేది.
ప్రియమైన వాయుపుత్రకి. థ్యాంక్ యూ సార్. పెట్టుకో. పట్టుకోమనలేదయ్యా, పెట్టుకోమన్నాను. సారీ సార్. ఇలా చూడు మూర్తి, టైం చూపించే గడియారంలా దేవుడు నీకు మంచి టైం ఇచ్చాడయ్యా. నువ్వు నా పక్కనుంటే ఈయనకంత పడమే అనుకో. అయినా యాజ్ ఏ వెల్ విషర్ నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి సార్. నా తాత లాంటి వాడు. సరే సార్, నేను వెళ్ళొస్తాను. అందరికీ చెప్పి వెళ్తాను సార్. వెళ్ళరా. బయటికి వెళ్ళి చల్లగా ఉండు బాబు. మీరు కూడా బాగుండాలి. వెళ్ళొస్తాను. వస్తాను రా. మమ్మల్ని మర్చిపోగా. గుర్తు పెట్టుకోవాలా? పెట్టుకుంటే పోయే. అర్థమైందిలే. నువ్వు బయటికి రాలేకపోతున్నానని బాధే కదా. ఇలా చూడు, నీకోసం నేను ఏమైనా చేస్తాను రా. ఇక్కడి నుంచి నేను తినగా ఎక్కడికి వెళ్తానో తెలుసా? నీ తమ్ముడిని చూడడానికి. నువ్వు నీ తమ్ముడికి ఏం చేస్తావో అవన్నీ నేను చేస్తాను. నీ మీద ఉంటు. నువ్వు చేసిన మేలు జన్మలు మర్చిపోలేనురా. దిగులు పడకరా. ఏంటండి ఇది? 6 ప్యాక్ బాడీని ఫ్యామిలీ ప్యాక్ చేసి మొన్నే పెళ్ళయిందయ్యా. వస్తాను. బాయ్. ప్రాబ్లం ఏంటో తెలియట్లేదే. నా ప్రాబ్లం కళ్ళ కాదనియా, బ్రెయిన్కి. అది కాదు, ప్రాబ్లం ఏదైనా డాక్టర్లు కళ్ళే కదా చెక్ చేస్తారు. సరే వదిలేసి, ప్రాబ్లం ఏదైనా మనం చూసుకుందాంలే. బాలా ఎలా ఉన్నాడు నాయనా? వాడికే మా చక్కగా ఉన్నాడు. వాడి దిగులంతా తమ్ముడు గురించి. అవును, ఇంత చిన్న వయసులో వీడెందుకు ఇలా అయిపోయాడు? చిన్నతనంలో తరచూ తలనొప్పి వచ్చేది. మైకం ఎంబీఏ చదువుతున్నప్పుడు వచ్చింది. ఓ, అయ్యగారు ఎంబీఏ చదువుకున్నారా? అందుకే ఎక్కువగా చదవకూడదని చెప్పేది. నన్ను చూడండి, అందంగా 5. సరే, నువ్వేం దిగులు పడకు. నీ ఆపరేషన్కి ఎంత ఖర్చు అయినా అది నేను చూసుకుంటాను. సార్, ఈ బిల్లుకి ఆల్రెడీ డబ్బులు కట్టేశారు. ఎవరు కట్టారు? ఆ అమ్మాయే. ఏ అమ్మాయి? అదే సార్, సతీష్తో పాటు ఎప్పుడు ఉంటుంది ఆ అమ్మాయే. ఏమండి, 60 ఏళ్ళ ఆవిడ మీకు అమ్మాయిలా ఉందా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది వాళ్ళ అమ్మగారిని కాదు. మరెవరు? అది సార్, అటు చూడండి, ఆ అమ్మాయి సార్. ఎవరు అమ్మాయి? హాయ్. హాయ్ అత్తయ్య, నేను అన్ని మందులు తీసుకొచ్చేసాను. అయిపోయిన వెంటనే చెప్పండి. మా వల్ల నీకెందుకమ్మా లేనిపోని ఇబ్బంది? ఏ ఇబ్బంది లేదత్తయ్య. ఇక్కడ కాదు కానీ పెళ్ళయ్య కానీ పడబోయేది అతి పెద్ద కష్టం. అత్తయ్య, ఇది డ్యూటీ నస్కి ఇచ్చేయండి. సరే, నేను ఇచ్చొస్తా. ఎన్ని మందులు రాసిస్తారు? అమ్మా, ఈ మందులు తీసుకురమ్మన్నారమ్మా. శాలిని, మీ అక్కని అడిగానని చెప్పమ్మా. అలాగే అత్తయ్య. ఈ మందులకి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు అత్తయ్య. సతీష్కి నయం అయితే ఇదేపటి నుంచి? ఏదన్నయ్యా? ఆ అమ్మాయి నవ్వే స్టైల్ చూశానుగా. అదే, ఆ అమ్మాయి పేరు శాలిని. మిడిల్ క్లాస్. ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంది. వచ్చిందంటూ నాకు సహాయం చేస్తుంది. నేను ఎంతవరకు ప్రాణాలతో ఉంటానో నాకే తెలీదు. నన్ను వదిలేమని ఎన్నిసార్లు అన్నా తను వెళ్ళలేదన్నా. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. డబ్బుతో తిరిగి వస్తాను. అన్నా, ఏనా ఆపరేషన్కి డబ్బు తీసుకొస్తాననేది నువ్వు అన్నది నాకు సత్య చెప్పడానికేగా? నీ గురించి నువ్వేం దిగులు పడకు. నా మాటలు అక్షర సత్యాలు. టాక్సీ టాక్సీ బాబు, పోలీసులు చూస్తే ఓవర్ స్పీడ్ అని ఫైన్ వేసేస్తాడు. చేసే ఫ్రీ సర్వీస్ కి ఇంత బిళ్ళపా, మూసుకొని రావయ్యా. వెరీ గుడ్. మనసులో ఏమి దాచుకోకుండా తుప్పుకు నువ్వు చూసావా? నువ్వు నాకు నచ్చావు. ఇదిగో నువ్వు అడిగిన డోర్. ఏంటయ్యా, అంబాసిడర్ డోర్ అడిగితే మార్కెట్ డోర్ తెచ్చావు? నీకేంటి, దిగడానికి డోర్ కావాలి. ఏదైతే ఇంకో విషయం, కొత్తగా ఒక స్టీరింగ్ వచ్చిందట. బిగిస్తే బ్రహ్మాండ మైలేజ్ అట. కావాలంటే కబురు చేయిస్తా. వేరే ఇవ్వక్కర్లేదు, తీసుకో. హాయ్ మూర్తి. ఎలా ఉన్నావు? అబ్బా, సేమ్ పవర్. ఎప్పుడు రిలీజ్ అయ్యా? ఇవాళే. ఏంటి కొత్త బిజినెస్ మొదలెట్టావా? టెక్నికల్ డీలింగ్. ఇక్కడి డోర్ అక్కడికి వెళ్ళి అమ్మేస్తాను, అక్కడ డోర్ ఇక్కడ తీసుకొచ్చి అమ్మేస్తాను. టోటల్ గా నేను ఒక ఆటోమొబైల్ షాప్. సరే కానీ చాలా రోజుల తర్వాత రిలీజ్ అయ్యావు కదా, పార్టీ గిట్టే ఏం లేదా? తాగితే మర్చిపోగలను, కానీ మరువనివ్వదు. మర్చిపోతే తాగగలను, మరువనివ్వరు. కానీ నీ ఆఫర్ని కాదని లేకపోతున్నాను రా. హలో, నేనెవరు మర్చిపోమన్నారే? నేనున్నాను. టైట్ గా కుమ్మి